రామాయణంలో కిష్కింధాకాండలో 10th సర్గ. వాలి సుగ్రీవుడికి జరిగిన వృత్తాంతాన్ని, పైగా శత్రుత్వం రావటానికి కారణాన్నంతా కూడా సుగ్రీవుడు రాముడికి చెప్పిన తర్వాత, రాముడు వాలిని వధిస్తానని, ఆ శోకాన్ని తొలగిస్తానని చెప్తాడు సుగ్రీవుడికి. రాముడు యొక్క మాటలు విని సుగ్రీవుడు ఊరట చెందుతాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తతః క్రోధ సమావిష్టం సంరబ్ధం తాముపాగతం అహం ప్రాసాదయాంచక్రే భ్రాతరం ప్రియకామ్యయా. మా అన్న తిరిగి వచ్చాడు, కాకపోతే నా పట్ల చాలా కోపంగా ఉన్నాడు. నేను ఎన్ని రకాలుగా ప్రసన్నుని చేసుకోవటానికి ఆయన్ని మళ్ళీ ఎంతలాగా బ్రతిమాలుకున్నా సరే, ఆయనకి నమస్కరించినా సరే, నేను ఎంత ప్రియంగా ఆయనతో మాట్లాడుతున్నా సరే, తనకి నా మీద ఉన్న కోపం మాత్రం చల్లారలేదు అని చెప్పాడు. కిష్కిందకి విచ్చేసిన అన్న ఇప్పుడు వాలి వచ్చాడు కాబట్టి మళ్ళీ రాజుగా తానే ఉండిపోయాడు. సకలము ఆ అధికారం అన్నీ కూడా తనకే వచ్చాయి. అయితే ఇక్కడ క్రోధంలోనే ఉన్నాడు. ఇంకా మా అన్న నా పట్ల ఇంకా ఆనందాన్ని వ్యక్తపరచట్లేదు. నేనంటే అంత కోపంగా ఉన్నాడు. అయితే నేను మా ఇద్దరి క్షేమాన్ని కోరి, పైగా రాజ్యం అన్నిటికీ క్షేమాన్ని కోరుకుని మా అన్నని నేను పలు రకాలుగా వేడుకున్నాను. దిష్ట్యాసి కుశలి ప్రాప్తో నిహతశ్చ త్వయా రిపుః అనాథస్య హి మే నాథః త్వమేకో నాథనందనః. వన్నా, నువ్వు శత్రువుల్ని పరిమార్చగలిగేవాడివి, పైగా శత్రువుని చంపేసి ఇప్పుడు చాలా క్షేమంగా కిష్కిందకి తిరిగి రావటం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది నా అదృష్టము, లేకపోతే దిక్కులేని వాడినైపోయాను నేను. నువ్వు రాకతో నాకు మళ్ళీ దిక్కుగా నువ్వున్నావు. ఇదం బహుశలాకం తే పూర్ణచంద్రామివోదితం ఛత్రం సవాల్యవ్యజనం ప్రతిచ్చస్వామయోధ్యతం. నీవు అనాథలను ఆదుకునేవాడివి కదా, పైగా ఎక్కువగా అండగా ఎప్పుడూ అందరికీ నిలబడతావు. చంద్రుల్లాగా చాలా స్వచ్ఛమైన వాడివి. అందుకే నేను నీకు ఈ గొడుగుని, నేను నీకు ఈ వింజామని అంటే విసినికర్రల్ని నేను నీకు ఇలా వీస్తూ నీకు నేను సేవ చేసుకుంటాను. అందుకుని ఆ సేవించే భాగ్యాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. ఆర్తశ్చాదాబిలద్వారీ స్థితః సంవత్సరం నృప దృష్టాహం శోణితం ద్వారీ బిలచ్చాపి సముత్థితం. ఓ మహారాజా, పూర్తిగా నేను నువ్వు చెప్పినట్టుగా 1 సంవత్సర కాలం పాటు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఆ గుహ ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాను ఆతృతతో. కానీ ఇంతలో సంవత్సరం గడిచిపోయింది. పైగా గుహ నుంచి రక్తం అన్నది ప్రవాహంలాగా వచ్చేస్తుంది. అది గమనించి నేను చాలా బాధకి లోబడ్డాను అని చెప్పాడు సుగ్రీవుడు. శోక సంవిఘ్న హృదయో భృశం వ్యాకులితేంద్రియః అపీధాయ బిలద్వారం శైలశృంగేన తత్తదా తస్మాద్దేశాదప్రాక్రమ్య కిష్కింధాం ప్రావిశం పునః. శోకంలో మునిగిపోయి ఆందోళన, నిజంగా రక్తం ప్రవహిస్తుంది అన్నప్పుడు శత్రువుదో అన్నదో ఎలా తెలుస్తుంది? కాకపోతే ఆ పర్వత శిఖరం నుంచి ఒక బండతో నేను ఇంకా, ఎందుకంటే అక్కడ నాకు నీ శబ్దం వినిపించట్లేదు, రక్త ప్రవాహమే వస్తుంది. అందుకుని నువ్వు మరణించావనే అనుమానంతో నేను గుహద్వారాన్ని, అంటే ఎలా అయినా సరే ఆ శత్రువు లోపలే ఉండిపోతాడు అనుకుని మూసివేశాను. తిన్నగా ఆ ప్రదేశం నుంచి బయలుదేరి మళ్ళీ నేను కిష్కింధలోకి అడుగు పెట్టాను అని చెప్పాడు. విషాదాత్విహ మాం దృష్ట్వా పౌరైర్మంత్రిభిరేవ చ అభిషిక్తో న కామేన తన్మే త్వం క్షంతుమర్హసి. ఒక రాజ్యము గతి ఏమవుతుందో విషాదంలో ఇక్కడికి నేను అందుకొచ్చాను, అంతేగాని నీ మీద కక్షతో కానీ నీ మీద ద్వేషంతో కానీ నేను అలా చెయ్యలేదు. అయితే నువ్వు ఎప్పుడైతే తిరిగి ఇక్కడికి వచ్చావో నాకు ఆనందంగా ఉంది. కాకపోతే అప్పుడు నన్ను చూసి ఈ పౌరులందరూ, మంత్రులందరూ కూడా నాకు ఇష్టం లేకపోయినా సరే, రాజ్యానికి రాజు లేకపోతే కష్టమని బలవంతంగా నాకు రాజుగా అభిషిక్తుని చేశారు అని చెప్పాడు. త్వమేవ రాజా మానార్హః సదా చాహం యథా పురం రాజభావ నియోగోయం మయా త్వద్విరహాత్ కృతః సామాత్య పౌరా నగరం స్థితం నిహత కంటకం న్యాసభూతమిదం రాజ్యం తవ నిర్యాత మామ్యహం.
రాజ్యాధికారాన్ని వీళ్ళందరూ రాజు లేకుండా ఉంటే రాజ్యానికి హాని అని చెప్పగా నేను అందుకు స్వీకరించాను. నన్ను నువ్వు క్షమించు. ఈ రాజ్యమునికి పూజ్యుడైన ప్రభువు నువ్వే. ఎప్పటిలాగే నేను యువరాజుగా ఉంటాను. నేను నిన్ను సేవించుకుంటూ ఉంటాను. నువ్వు లేకుండా ఈ రాజ్యాన్ని పాలించే ఆ భారం నా పైన అందుకు ఉంచబడింది. అంతేగాని నేను ఇది సాధించుకోవాలని నిన్ను నేను తొలగించుకునే ప్రయత్నం చెయ్యలేదు. ఇక్కడున్న అమాత్యుల్లో, పౌరుల్లో, నగరంతో కూడిన ఈ రాజ్యాన్ని ఎప్పటికీ కూడా శత్రు బాధ లేకుండా నువ్వే పరిపాలించుకో. ఇప్పుడు దాకా నేను చూసుకున్నాను. మాచారోషం కృతాః సౌమ్య మయి శత్రుని భర్మణ యాచే త్వాం శిరసా రాజన్మయా బద్ధో అయమంజనిః. ఈ రాజ్యానికి నేను న్యాసంగా స్వీకరించానంటే, న్యాసం అన్నది ఎలా అంటారంటే, మనం ఎక్కడికో వెళుతున్నాం. అయితే ఇదంతా పట్టుకుని అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర ఆ వస్తువులు పెట్టి మళ్ళీ వచ్చాక తీసుకుంటాం అంటాం. అందుకే ఇది న్యాసం. ఇది న్యాసంగానే నేను స్వీకరించాను. దీన్ని మరలా నువ్వు అప్పగించటానికి శత్రువుల్ని పరిమార్చే వాడివి నువ్వు. ఓ సౌమ్యుడా, నా పైన కోపాన్ని వదిలేసేయి. ఎందుకు ఇలా జరిగిందో ఆ కారణాన్ని నేను నీకు చెప్పాను. అందుకే నీకు మళ్ళీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నన్ను క్షమించు. నా మీదంతా ద్వేషాన్ని, కోపాన్ని చూపించకు అన్నాడు. బలాదస్మి సమాగమ్య మంత్రిభిర్పురవాసిభిః రాజభావే నియుక్తోహం శూన్యదేశ జిగీషయ. ఓ రాజా, రాజు లేకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుందని నేను కూడా భావించి, మంత్రులు, ఆ పౌరులు వాళ్ళందరూ కూడా అలాగా పాలించమని శాసించే అధికారాన్ని నన్ను బలవంతంగా నన్ను రాజుగా అక్కడ ఉంచారు. స్నిగ్ధమేవం బ్రువాణాం మాంసాతు నిర్భత్స్య వానరః దిక్త్వమిది చ మాముక్త్వా బహుదత్తా దువాచః. ప్రకృతిశ్చ సమానీయ మంత్రిణశ్చైవ సమ్మతాన్ మామాహ సుహృదాం మధ్యే వాక్యం పరమగర్హితం. నేనిట్లా స్నేహపూర్వకంగా చాలా వినయంతో మాట్లాడుతూ ఉంటే అక్కడ నన్ను గద్దిస్తున్నాడు, చీకొడుతున్నాడు, ఇంకా దుర్భాషలాడుతూనే ఉన్నాడు. గౌరవం లేకుండా గౌరవ అర్హులైన మంత్రుల్ని, పౌరుల్ని అందరినీ పిలిపించి వాళ్ళందరి సమక్షంలో నన్ను గురించి చాలా నిందలు వేస్తూ పలికాడు. విదితం వో యథా రాత్రో మాయావీ సా మహాసురః మాం సమాహ్వాయత క్రూరో యుద్ధకాంక్షీ సుధర్మతిః. ఓ పౌరులారా, క్రూరుడు, యుద్ధకాంక్ష గలవాడు, దుష్టబుద్ధి అయిన మాయావి అన్న మహారాక్షసుడు ఒక అర్ధరాత్రి సమయంలో నన్ను యుద్ధానికి ఆహ్వానించిన విషయం మీ అందరికీ తెలుసు కదా అని వాలి చెప్పాడు వాళ్ళందరితో. తస్య తద్వచనం శ్రుత్వా నిస్పృతోహం ప్రాళయాత్ అనూయాతశ్చ మాం తూర్ణం అయం భ్రాతా సుధారుణః. ఆ రాక్షసుణ్ణి నేను కవ్వింపు మాటలు విని రాజగృహం నుంచి బయలుదేరాను. అప్పుడు దుర్మార్గుడైన ఈ నా సోదరుడు నన్ను అనుసరించి నా వెనక వచ్చాడు. సతు దృష్టైవ మాం రాత్రౌ స్వద్వితీయం మహాబలః ప్రాదర్వద్భయసంత్రస్తో వీక్షావాం తా మునుద్రుతో అనుద్రుతశ్చ వేగేన ప్రవివేశ మహాబిలం. మహాబలశాలి అయిన రాక్షసుడు ఇతనితో కూడి ఉండి నన్ను చూసి ఆ కాలికి బుద్ధి చెప్పాడు. అంటే నన్ను అక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాడు. మేము అతన్ని వెంబడించి చూసామైతే భయంతో వణికిపోయాను. అంతట వేగంగా పరిగెత్తుకుంటూ ఒక్క పెద్ద గుహలోకి దూరాడు. అంటే ఇక్కడ నేను ఎంతో కష్టపడి వాడితో యుద్ధం చేస్తే ఇక్కడ నన్ను అక్కడ వదిలేసి మళ్ళీ వచ్చి రాజ్యాన్ని తను రాజుగా ఉండి తను భోగాల్ని అనుభవిస్తూ ఇక్కడ ఉన్నాడంటే దుర్బుద్ధితో నన్ను కావాలని అక్కడ వదిలేసి నా మానాన్న నన్ను పైగా ఇక్కడ వచ్చే మార్గాన్ని కూడా మూసివేసి వచ్చాడు అన్నట్టుగా నిందాస్పదంగానే మాట్లాడాడు వాలి. తం ప్రవిష్టం విదిత్వా తు సుఘోరం సుమహద్భిలం ఆయముక్తోదమే భ్రాత మయా తు క్రూరదర్శనః. ఆ మాయావి అంత భయంకరమైన పెద్ద గుహలో ప్రవేశించటి గమనించి వెంటనే నేను కూడా ఆ క్రూరాత్ముడితో యుద్ధం చేసి ఎలా అయినా సరే వధించాలని నా సోదరుడితో మరీ చెప్పి వెళ్ళాను నేను గుహలోకి. అహత్వా నాస్తి మే శక్తి ప్రతిగంతుం ఇతః పురీం బిలద్వారే ప్రతిక్షత్వం యావధీనం
నిహామ్యహం. ఓ సుగ్రీవ, ఈ రాక్షసుణ్ణి చంపకుండా నేను పురమందు అడుగు పెట్టను. అందుకు నీ గుహలోకి వెళ్ళి నేను అతన్ని చంపి తిరిగి వస్తాను. వచ్చేదాకా ఈ బిలద్వారం దగ్గర ఇక్కడే ఉండు అని చెప్పాను. స్థితోయమితి మత్వా తు ప్రవిష్టోహం దురాసదం తం చ మే మార్గమానస్య గతః సంవత్సరస్తథా. स तु दृष्टो मया शत्रुः अनिर्वेदात् भयावहः निहतश्च मया तत्र सोऽसुरो బంధుభిः సహ. ఇతడు ఇక్కడనే ఉంటాడు అని అనుకుని అలా దుర్గమమైన అటువంటి గుహలోకి నేను ఆ రాక్షసుడితో యుద్ధం చేయటానికి వెళ్ళాను. ఆ మాయావిని వెతుకులాటలోనే 1 సంవత్సరం గడిచిపోయింది. చివరకు ఆ భయంకరమైన ఆకారంతో కలిగి ఉన్న ఆ రాక్షసుడిని నేను చాలా సునాయాసంగానే కనుక్కున్నాను. ఆ మాయావిని వాడి అనుచరుల్ని అందరినీ అక్కడికక్కడే నేను హతమార్చేశాను. తస్యాస్యత్తు ప్రవృత్తేన రుధిరోఘేన తద్భిలం పూర్ణమాసిద్దురాక్రామం స్తనతస్తస్య భూతలే. వాని ముఖము నుంచి వక్షస్థలం నుంచి బయలుదేరిన రక్త ప్రవాహమే అటువంటి దుర్గమమైన ఆ గుహ నుంచి అలాగ నీరులాగా ప్రవహిస్తూ నిండిపోయి బయటకొచ్చింది. దందువి యొక్క కుమారుడు పరాక్రమశాలి అయిన ఆ రాక్షసుడు. శోధయిత్వా తు తం శత్రుం విక్రాంతం దందువేహసుతం నిష్క్రామన్నేవ పశ్యామి బిలస్య పిహితం ముఖం. అయితే ఆ రాక్షసుడంత బలవంతుడు కాబట్టి, అంత పెద్ద ఆకారం కలిగి ఉన్నవాడు కాబట్టి, నాకు శత్రువైన మాయావి అయినా నేను చంపాను. బయటకి వచ్చేటప్పుడు తీరా చూస్తే అక్కడ బిలద్వారం కప్పివేసి ఉన్నది. ఆ గుహద్వారము కనుగొనలేకపోయాను. ఎందుకంటే మూసేసింది. మూసేసుంటే ఎక్కడుందన్నది ఎలా తెలుస్తుంది? మార్గం కనిపించలేదు. విక్రోశమానస్య తు మే సుక్రువేతి పునః పునః యదా ప్రతివచో నాస్తి తతోహం వృషదుఃఖితః. నేను పదే పదే సుగ్రీవా సుగ్రీవా అని గొంతెత్తి అరిచాను, కానీ నాకు ఎలాంటి సమాధానం రానందుకు నేను ఇంకా దుఃఖానికి లోబడ్డాను. పాదప్రహారైస్తు మయా బహుభిస్ తద్విధారితం తతోహం తేన నిష్క్రమ్య పదాపురముపాగతః. అప్పుడు నేను నా బలం కొలది కాళ్లతో ఎన్నోసార్లు కొట్టి 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 అలాగా బిలద్వారం అడ్డు తొలగించుకుని ఆ శిలని ముక్కలు ముక్కలు చేసి అప్పుడు నేను ఆ గుహ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఈ పురానికి నేను మొత్తానికి చేరుకున్నానని చెప్పాడు వాలి. అత్రానేనాస్మి సమృద్ధో రాజ్యం ప్రార్థయాతాత్మనః సుగ్రీవేణ అనుశంసేన విస్మృత్య భ్రాతృ సౌహృదం. దుర్మార్గుడైన ఈ సుగ్రీవుడు తను రాజు కావాలన్న కోరికతోనే, రాజ్యకాంక్షతోనే, అధికారకాంక్షతోనే అన్నయ్యన నన్ను సోదర ప్రేమ కూడా విస్మరించి చూడకుండా నన్ను ఆ బిలంలో బయటికి రాకుండా పెద్ద బండతో దాన్ని మూసివేశాడు. ఏవముక్త్వా తు మాం తత్ర వస్త్రేణైకేన వానరః నిర్వాసయామాస తదా వాలి విగతః సాధ్వసః. వానర ప్రభు అయిన వాలి ఈ విధంగా నన్ను దూషించాడైతే ఏమాత్రం కూడా సంకోచం లేకుండా కట్టుబట్టలతో కూడా నన్ను బయటికి గెంటేశాడు. తేనాహం ఆపవిద్ధశ్చ హృతధారశ్చ రాఘవ తద్భయాశ్చ మహీకృత్స్న క్రాంతేయం సావనార్ణవ. ఓ రఘురామ, అతడు నా భార్యను కూడా అపహరించి నన్నొక్కడే రాజ్యభ్రష్టుణ్ణి చేసి నన్ను పంపించేశాడు. అతని భయం వల్ల నేను వనముల్లో, సముద్రాల్లో కూడిన ఈ సమస్త భూమండలాల్లో కూడా నేను సంచరిస్తూ ఉన్నాను. ఋష్యమూకం గిరివరం భార్యాహరణ దుఃఖితః ప్రవిష్టోస్మి దురాదర్శం వాలినః కారణాంతరే. భార్యను కూడా అపహరించబడుతుందో అంత దుఃఖంలో ఉన్న నేను తిన్నగా మళ్ళీ పర్వత శ్రేష్టమైన ఈ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వచ్చి చేరుకున్నాను. కొన్ని కారణాల వల్ల ఆ వాలి ఇక్కడికి ప్రవేశించలేడు కాబట్టి ఇక్కడే నాకు హాయిగా ఉంటుంది, ప్రాణ నష్టం కలగదు అన్న నేను ఈ ప్రదేశాన్ని నివసించటం మొదలుపెట్టాను. ఏతత్తే సర్వమాఖ్యాతం వైరాను కథనం మహత్ అనాగస మయా ప్రాప్తం వ్యాసనం పశ్య రాఘవ. ఓ రఘురామ, అలీకి భయపడి ఇప్పుడు మా ఇద్దరికి ఉన్న వైరాన్ని ఎలా ఏర్పడింది, ఆ కారణాలన్నీ కూడా నీకు పూర్తిగా వివరించి చెప్పేశాను. అందుకే ఇలా ఏ అపరాధం చెయ్యకపోయినా సరే నాకు ఇన్ని దుఃఖాలు వచ్చి పడ్డాయో నువ్వే చూడు అన్నాడు.
वालीनस्तु भयात्तस्य सर्वलोकाभयङ्कर कर्तुमर्हसि మే వీరా ప్రసాదం తస్య నిగ్రహత్. సమస్త ప్రాణులకి అభయం ఇచ్చేటి ఓ వీరా, వాలి భయము వల్ల నేను ఎంతో మనోవేదనకి లోబడి ఉన్నాను కనుక నువ్వు అతన్ని నిగ్రహించి నన్ను నువ్వు కరుణించవా అని నేను రాముణ్ణి అడిగాను. ఏవముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మ సంహితం వచనం వక్తుమారేభే సుగ్రీవం ప్రహసన్నివ. తేజస్వియు ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సుగ్రీవుడొక్క మాటలు విని దరహాసం చేస్తూ మళ్ళీ సుగ్రీవుడితో ధర్మానికి సహితములైనటువంటి మాటలే మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. అమోఘాః సూర్య సంకాసా మమైతే నిశితాః సరాః తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాః. ఓ సుగ్రీవా, నా బాణములు చాలా వాడైనవి, తిరుగులేనివి, సూర్యునొక్క కిరణాల్లాగా చాలా మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. దుర్మార్గుడైన ఆ వాలి ఈ క్షణాల్లో దెబ్బ తీయగలడు. యావత్తం నాభిపశ్యామి తవ భార్యాపహారిణం తావత్ సా జీవేత్ పాపాత్మా వాలి చారిత్ర దూషకః. రాముడు ఎప్పుడైతే తన వాడైన బాణాలతో అవలీలగా ఎవరినన్నా సరే చంపగలను క్షణంలో అని చెప్పాడు. వానరోత్తమ, వాలి నీ భార్యను అపహరించిన దుర్మార్గుడు, అతడు దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నవాడు, పైగా అతడు నా కంట పడినంత మాత్రంతోనే అతడు మరణిస్తాడు, ఇంకా జీవించి ఉండడు. నీ హితము జరగటము తన మరణం జరగటం అన్నది తథ్యము అన్నాడు. ఆత్మానుమానాత్ పశ్యామి మగ్నం త్వాం శోకసాగరే త్వామహం తారయిష్యామి కామం ప్రాప్స్యసి పుష్కలం. ఇలాగా చెప్పిన తర్వాత మళ్ళీ రాముడు, ఓ వానరోత్తమ, నువ్వు పూర్తిగా ఈ శోకసాగరంలో మునిగిపోయిన సంగతి నేను గ్రహించాను. అందుకే నేను నీకు ఈ పరితాపాన్ని చూస్తూ అంటే ఇందులోంచి బయటపడిగేలాగా నేను చేస్తాను. వాలిని చంపి నీ దుఃఖాన్ని నేను తప్పకుండా తీసేస్తాను. త్వరలోనే నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంకా ఈ శోకం అవసరం లేదు నీకు అని చెప్పాడు రాముడు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్యాత్మనో హితం సుగ్రీవః పరమప్రీతః సుమహద్వాక్యమబ్రవీత్. శ్రీరాముడు పలికిన అటువంటి మాటలు విని, పైగా హితకరమైన మాటలు వినేసరికి సుగ్రీవుడు తనకి మేలు చేకూరుస్తున్నాడని భావించి ఎంతో సంతోషించాడు. తర్వాత శ్రీరాముడితో అతడు మళ్ళీ సమూచ రీతిలో మళ్ళీ ఇట్లా మృదువైన మాటలు మాట్లాడటానికి పూనుకున్నాడు సుగ్రీవుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 10th సర్గ సంపూర్ణం.